సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ ఎండాకాలం నడుస్తుంది. సో ఎండాకాలం అనేసరికి ముఖ్యంగా చెప్పాలంటే అన్ని వయసు ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అండ్ ముసలి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎండాకాలం అనేది. సో దీని గురించి మనం మాట్లాడడానికి ప్రజెంట్ మన ముందు ఉన్నారు డాక్టర్ హేమసుందర్ మైలపల్లి, చిల్డ్రన్ స్పెషలిస్ట్. నమస్తే అమర్నాథ్ గారు. నమస్తే సార్. సార్ ప్రజెంట్ ఎండాకాలం నడుస్తుంది. టెంపరేచర్ చూస్తే చాలా విపరీతంగా ఉంది. బయట 40 degrees అలా అబవ్ ఉంది. ఇటువంటి సమయాల్లో చిన్నపిల్లలకి వడదెబ్బ తగిలే సూచనలు ఉన్నాయా? ఒకవేళ ఇన్ కేస్ తగలకుండా ఉండాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇన్ కేస్ తగిలితే కనుక దాన్ని ఏం చేసి దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు? తప్పకుండా అమర్నాథ్ గారు, మంచి ప్రశ్న వేశారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. సో చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అడిగే కామన్ క్వశ్చన్ కూడా ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. సో ప్రస్తుతం ఎండలకి ఏం చేయాలంటే పీక్ అవర్స్లో అస్సలు పిల్లలు ఎండ ఎక్స్పోజర్ అవ్వకుండా చూసుకోండి. ఫస్ట్ థింగ్, మ్యాక్సిమం ఇంటి పట్టునే ఉండేలాగా చూసుకోండి. బయటకు ఏమాత్రం పంపించకండి. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ ఎలాగో హాలిడేస్ ఇచ్చేస్తున్నాయి. సో మనం చేసేది ప్రివెన్షన్. ఒకటి, ఎండ ఎక్స్పోజ్ అవ్వకుండా చూడడం. రెండోది, హైడ్రేషన్ చాలా ముఖ్యం. సో వాటర్ ఫ్రీక్వెంట్గా, ఎంత ఫ్రీక్వెంట్గా మీరు వాటర్ తాగిస్తే అంత మంచిది. సో వాళ్ళు ఆడుకుంటారు, చెమటలు పడుతుంటారు, బట్ అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీదే. వాళ్ళకంటే వాటర్లా ఇస్తారు, కోకోనట్ వాటర్ ఇస్తారు, బటర్ మిల్క్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హోమ్ ప్రిపేర్డ్ లిక్విడ్స్ ఏదైనా మీరు వాళ్ళకి నచ్చేలాగా తయారు చేసి ఫ్రీక్వెంట్గా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, చిన్న బేబీస్ ఉంటారు మనకి, లెస్ దాన్ 6 months బేబీస్, 1 year బేబీస్. వీళ్ళలో మెయిన్ పేరెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ ఇలా వీళ్ళు ఏసీలో పెట్టొచ్చా? ఏం పర్వాలేదండి. ఎంత న్యూ బార్న్ బేబీ అయినా కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంట్. మరీ చల్లగా ఉండకూడదు, అలానే డిస్కంఫర్ట్గా వేడిగా కూడా ఉండకూడదు. సో కంఫర్టబుల్గా ఉండేలాగా ఏసీ మరీ బాగా తగ్గించేసి బాగా చల్లగా కాకుండా, అలాగని మరీ వేడి టెంపరేచర్లో కాకుండా బేబీ కంఫర్టబుల్గా ఉండేలాగా వెచ్చగా కప్పేసి ఉంచండి. పొరపాటున పిల్లలకి వడదెబ్బ తగిలిందని మీకు డౌట్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ రావచ్చు అంటే, హెడేక్ రావచ్చు, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్, బాగా నీరసం అయిపోవడం, ఒళ్ళు విపరీతంగా కాలిపోవడం, ఇవన్నీ రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎనీ టైం మీకు డౌట్ వస్తే, ఫీవర్ విపరీతంగా వస్తే వెంటనే లిక్విడ్స్ తాగించడం ప్రథమ కర్తవ్యం మీది. సో లిక్విడ్స్ తాగించడం, స్పాంజింగ్ చేయడం. మనకు అది హీట్ స్ట్రోక్ వల్లే వచ్చింది అనిపిస్తే బాగా కూల్ వాటర్తో కూడా చేయొచ్చు. నార్మల్ ఫీవర్ అయితే మనం ల్యూక్వామ్ వాటర్, అదే గోరువెచ్చని నీళ్ళతో చేస్తాం. బట్ హీట్ స్ట్రోక్ వల్ల వచ్చింది అనుకుంటే కూల్ వాటర్తో కూడా స్పాంజింగ్ చేయొచ్చు. విపరీతంగా లిక్విడ్స్ తాగించండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్కి చూపించండి. ఎందుకంటే వామిటింగ్స్, మోషన్స్ లాంటివి అయ్యాయంటే బేబీ ఆర్ చైల్డ్ డీహైడ్రేషన్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో సివియర్ హెడేక్, ఫీవర్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉండి మీ బేబీ బేబీ ఆర్ చైల్డ్ ఎండకి ఎక్స్పోజ్ అయ్యాడు అని అనిపించినప్పుడు ఇమీడియట్గా మీరు ఫుల్ వాటర్ తాగించడం, స్పాంజింగ్ చేయడం, దగ్గరలో మీ పిడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్.